ప్రజల జీవితాల్లో ఏ రకమైన మెరుగైన ఫలితాలు వచ్చాయో, జీవన ప్రమాణాలు పెరిగాయో అని ఒక విశ్వాసం కలిగించడం కోసం ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం పేరుతో ప్రజల దగ్గరికి వెళ్ళి మేము చేసిన పని చెప్పమని చెప్పడం జరిగింది. ఇది ఒక ప్రగతి నివేదిక. మేము సంబరాలు చేసుకోవట్లేదు, విజయోత్సవాలు చేసుకోవట్లేదు. 2 సంవత్సరాల క్రితం మమ్మల్ని నమ్మి ఆశీర్వదించారు, మా మీద విశ్వాసం ప్రకటించారు. కూటమి నాయకత్వం మీద, నరేంద్ర మోడీ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో ప్రజలు ఆశీర్వదించి అధికారంలో తెచ్చిన తర్వాత దాన్ని రుణం తీర్చుకునే విధంగా 2 సంవత్సరాల్లో ఇన్ని అనేక రకాలైన కార్యక్రమాలు తీసుకొచ్చామని ఒక నివేదిక రూపంలో చెప్పి, అయ్యా మేము ఇన్ని రకాల హామీలు ఇచ్చాం, ఇన్ని రకాల హామీలు పూర్తి చేశాం, ఇన్ని రకాల హామీలు ఇవ్వలేదు అయినప్పటికీ కూడా ఇన్ని రకాల హామీలు పూర్తి చేశాం, కొన్ని మాత్రమే అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాం. కానీ ఎప్పటికీ గతంలో లేని విధంగా భవిష్యత్తులో అవుతుందో లేదో అన్న విధంగా అభివృద్ధి కార్యక్రమాలు కూడా తీసుకోవడమే కాకుండా పెట్టుబడులు తీసుకొస్తున్నాం, ఉపాధి కలిగిస్తున్నాం, ఉద్యోగాలు ఇస్తున్నాం అనే విషయాన్ని ప్రజల దగ్గరికి వెళ్ళి చాలా వినమ్రపూర్వకంగా, అయ్యా మీరు ఆశీర్వదించారు, మా ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇది చేస్తుంది, ఏ ఒకటి అలా చేయని విషయాలు ఉంటే వాటిని రాబోయే రోజుల్లో చేస్తాం. కానీ ఊహించని రకంగా ఒక పారదర్శకమైన పాలన అందించి మీ మెప్పుల్ని పొందుతాం. రాబోయే 3 సంవత్సరాల్లో మీ నమ్మకానికి, మీ ఆకాంక్షలకి అనుగుణంగా నడుచుకుంటాం. మళ్ళీ ఆశీర్వదించడానికి, అడగడానికి మేము వచ్చాం. గతంలో ప్రభుత్వాలు మీకు తెలుసు, ఒక్క ఛాన్స్ అని చెప్పి తలని మీరు బుక్కల్ని మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత పరదాల చాటున, బ్యారికేడ్ల చాటున ప్రజలకు దూరంగా ఉన్నారు. కానీ ఇవాళ కూటమి ప్రభుత్వం కానీ, కూటమి నాయకత్వం కానీ, కూటమి కార్యకర్తలు కానీ నిరంతరం ప్రజల్లోకి వెళ్తూ చేసిన పనిని చెప్తూ, చెయ్యబోయే పనిని చెప్తూ ఆశీర్వాదం కోరే దిశగా అది నాయకత్వానికి, అప్పుడున్న నాయకత్వానికి ఇవాళ రాష్ట్రంలో ఉంటున్న నాయకత్వానికి తేడా. మిత్రులు, మన రాష్ట్రం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఖచ్చితంగా 12 ఏళ్ల నమ్మకం, సంక్షేమం, అభివృద్ధి గురించి కూడా మాట్లాడాల్సింది. ఒక అన్యాయకరమైన రీతిలో, అశాస్త్రీయంగా, అనైతికంగా రాష్ట్ర విభజన జరిగినప్పుడు, ఈ రాష్ట్రానికి ఏమి మిగిలినప్పుడు ఆనాడు కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అంటే ఆనాడు ముఖ్యమంత్రిగా అవుతున్న చంద్రబాబు నాయుడు గారు ఆ పరిస్థితిని అధిగమించి ఏ రకంగా ఆనాడు అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే ప్రయత్నం చేశారనే విషయాన్ని కూడా మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ మళ్ళీ అభివృద్ధి వైపు పయనిస్తుందా? ఆంధ్రప్రదేశ్ లో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయా? ఆంధ్రప్రదేశ్ లో రైతాంగం పరిస్థితి మార్పు వస్తుందా? ఆంధ్రప్రదేశ్ లో బడుగు బలైన వర్గాల్లో అభ్యున్నతి జరుగుతుందా అని చూస్తున్న రోజుల్లో నాయకత్వం కేంద్రంలో, రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి పథకాలు తీసుకొచ్చిన విషయాన్ని కూడా మనం గుర్తు చేయాలి, ప్రజలు కూడా గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆనాడు పోవడం వచ్చింది, ప్రజల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళు వచ్చాయి, మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. అదే విధంగా ఎక్కడ చూసిన హైవేలు, మీకు తెలుసు 12 సంవత్సరాల క్రితం ఉన్న హైవేలకి ఇవాళ ఆనాడు మౌలిక సదుపాయాల కల్పనకి, ఇవాళ ఉన్న మౌలిక సదుపాయాల కల్పనకి ఈ రకంగా అనేక రకాల అభివృద్ధి చెందుతా, అన్ని వర్గాల సంక్షేమం చూస్తూ, అభివృద్ధి చేసుకుంటూ, ఒక అభివృద్ధి వికేంద్రీకరణ తీసుకొస్తూ, ప్రతిష్టాత్మకమైన సంస్థలను, పెట్టుబడులు కానీ తీసుకురావడం. అమరావతి చుట్టూ 68,000 కోట్లతో ఆనాడు అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యాయి. అమరావతి నుంచి బెంగళూరు దాకా ఎక్స్ప్రెస్ వే కార్యక్రమం మొదలైపోయింది. అమరావతి ప్రాంతం నుంచి కనెక్టివిటీని పెంచుతూ, రైల్వే కనెక్టివిటీ నుంచి హైదరాబాద్, ఇతర బెంగళూరు ప్రాంతాలకి కనెక్టివిటీ మొదలైపోయింది. ఇవన్నీ కాకుండా ప్రతిష్టాత్మక సంస్థలు ఏవైతే మన రాష్ట్రంలో యువత చదువుకోవడానికి, వారి ప్రతిభను బయటికి తీసుకోవడానికి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ మన రాష్ట్రానికి వచ్చింది. ఆల్ ఇండియా కానీ ఎప్పుడు విధంగా రంగులు వచ్చాయి, ప్రవేద్రాల మీద బొమ్మలు వచ్చాయి, యూరప్ ఆస్తి అన్నట్టు మన ఆస్తుల పత్రాల మీద వాళ్ళ ఫోటోలు వచ్చాయి, కత్తులు వచ్చాయి, కట్టోళ్ళు వచ్చాయి, గొడ్డళ్ళు వచ్చాయి, గొడ్డలి పోట్లు వచ్చాయి, రాష్ట్రంలో భూతు పురాణాలు వచ్చాయి. కేంద్రం నుంచి 22 లక్షల ఇళ్ళని పేదల కోసం నిర్మించమంటే పేదలకు నిర్మించలే కానీ ప్రతి ఊరికి ఒక ప్యాలెస్ వచ్చింది, ప్రతి కొండ మీద ఒక మంజిలు పెట్టుకునే ప్రయత్నాలు జరిగాయి. 2014, 19, 24 మధ్య జరిగిన విధ్వంసం గురించి నేను చెప్పదలుచుకోవాలి. ఇంకా కొత్తవి వచ్చాయి, ఎప్పుడు లేని విధంగా. ఇవే కాదు, ఇంకా వచ్చాయి, బ్రాండ్లు వచ్చాయి. ఏం బ్రాండ్ అది? బూమ్ బ్రాండ్ వచ్చింది. ఎక్కడ లేదు ప్రపంచంలో. నేను చెప్తే ఎక్కడైనా గూగుల్లో పోయి ఎక్కడన్నా దొరుకుతుంది అని దొరకలే. మళ్ళీ ఇప్పుడు చాట్‌జీపీటీ వచ్చిన తర్వాత చాట్‌జీపీటీ చూసిన ఎక్కడన్నా బూమ్ బ్రాండ్ మెడల్లు ఉన్నాయని ఎక్కడ దొరకలే. ఇవన్నీ ఒక చోట తయారై ఒక ప్యాలెస్ లో తయారై ఇటువంటి సంస్కృతి వచ్చింది. ఇటువంటి సంస్కృతి 5 సంవత్సరాలు నేను విమర్శల్లోకి పోదలుచుకోలేదు. కానీ ఆ కొనసాగిస్తున్న అభివృద్ధి ముందుకు సాగలేదు. పోలవరం నిర్మాణం పనులు ముందుకు జరగల, ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిర్మాణం పనులు ముందుకు సాగలేదు, హైవేల నిర్మాణం కోసం భూ సేకరణ జరగలేదు, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ కోసం అడ్డంకులు పెట్టారు. ఏ రకంగా
చూసిన ప్రతి దాన్ని అడ్డంకులు ఏర్పడుతూ ఒక విధ్వంసకరమైన 5 సంవత్సరాల పాలన అయితే మళ్ళీ ఇవాళ 2024 ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన కూటమి ప్రభుత్వం మళ్ళీ వాటిని అన్నింటినీ సరిచేసే ప్రయత్నం చేసింది. గతంలో కష్టపడిన ఆరోగ్య వ్యవస్థను వారసత్వంగా తీసుకున్న తర్వాత కూడా ఇవాళ ఓపీ సర్వీస్ 18 నుంచి 22% పెంచారు, ఐటీ సర్వీస్ 20% దాకా పెట్టారు, డయాగ్నోస్టిక్ పరీక్షలు 200% దాకా పెట్టారు. అంతేందుకు ఎప్పుడు మాట్లాడుతుంటారా ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అని చెప్పి. అయ్యా పేరు తీసుకోదలుచుకోలే, నేను పేరు తీసుకోదలుచుకోలేదు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రి గారు ఒక విషయం చెప్పండి, ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైన మీరు మాట్లాడుతున్నారు కదా, 5 సంవత్సరాల్లో ఆరోగ్యశ్రీ కింద మీరు ఖర్చు పెట్టింది 9,000 కోట్లు అయితే దాని పేరు మారిన తర్వాత డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద 2 సంవత్సరాల్లో ప్రభుత్వం ఖర్చు పెట్టింది 5 సంవత్సరాల నుండి 9,000 కోట్లు, 2 సంవత్సరాల్లో కూటమి 7,000 కోట్లు, అంటే సంవత్సరానికి 3,500 కోట్లు. ఇవి రాబోయే 3 సంవత్సరాలకి 10,500 కోట్లు ప్లస్ 7,000 కోట్లు, 17,500 కోట్లు. మీరు వాళ్ళ మేధా సంపత్తి, వాళ్ళ మ్యాథమెటిక్స్ ఏం తెలుసు నాకు తెలియదు, కానీ మిమ్మల్ని అడుగుతున్నా, 9,000 కోట్లు ఎక్కువ, 17,500 కోట్లు ఎక్కువ. 9,000 కోట్లు ఎక్కువ, 17,500 కోట్లు ఎక్కువ. అవునయా, దాని కింద మరి లబ్ధిదారులు ఎంతమంది మాట్లాడదాం స్వచ్ఛందంగా కనిపిస్తుంది. ఇవాళ 150 లక్షల టన్నుల చెత్తను వారసత్వంగా మాకు వదిలిపోతే ఇవాళ స్వచ్ఛత ద్వారా ప్రతి పట్టణంలో స్వచ్ఛత తొలగించే, చెత్తను తొలగించే పని మేము చేస్తుంది. చెత్తను పేర్చే పని మీరు చేస్తే, చెత్తను తొలగించే పని ఇవాళ చెత్తను ప్రజలు తొలగించారు. చెత్తను గతంలో ప్రజలు తొలగించారు 24లో. ఇవాళ మీరు పేర్చిన చెత్తని కూటమి ప్రభుత్వాలు తీర్చదు. దాని పక్కన పోతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ 68 లక్షల మంది తల్లులకి 10,000 రూపాయలు. ఏం పథకం నాకు గుర్తు రావట్లే. తల్లికి వందనం వస్తాను. ఆ పక్కన పోతే మళ్ళీ వ్యవసాయం రైతన్న కనిపించాడు. రైతన్న 45 లక్షల రైతులకి ఇవాళ 20,000 చొప్పున 48 లక్షలకి ఇవాళ లబ్ధి జరిగేలాగా అన్నదాత సుఖీభవ వచ్చింది. దాని పక్కన పెన్షన్ కార్యక్రమం ఉన్నాయి. ఏటా 33,000 కోట్లు సామాజిక పెన్షన్లకి కూటమి ప్రభుత్వం ఖర్చు పెడతాను. మీలాగా 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు తీసుకోలే. వచ్చిన వెంటనే ఇవ్వడమే కాకుండా పెంచడమే కాకుండా ముందు నెలలు కూడా ఇచ్చారు. 1వ తేదీ పెన్షన్ వస్తుంది. ఒకవేళ 1వ తేదీ ఆదివారం అయితే ఏ రోజు వస్తా ఉంది? ముందు రోజు వస్తా ఉంది. ఆ పక్కన పోతే ఇప్పుడే ఆటో సోదరులు కనిపించారు. ఆటో సోదరులు అడగలే, కానీ ఆటో సోదరులు కష్టపడుతున్నారు. ఇబ్బందులు శ్రీశక్తి వచ్చిన నేపథ్యంలో ఆటో సోదరులకి అండగా నిలబడ్డారు, మత్స్యకార సోదరులకి అండగా నిలబడ్డారు. ఈ రాష్ట్రానికి వెనుపడిపోయింది నువ్వు కాదా జగన్ రెడ్డి అని మరొక్కసారి నేను ప్రశ్నిస్తున్నా. ఎస్, ఈ కూటమి 175 నియోజకవర్గాలు, ఈ ఎన్డీఏ కూటమి ఆల్పోవాలని చెప్తున్నా, ఇదే జరిగిందని చెప్తున్నా, ఎన్డీఏ కూటమి జరిగిందనే విషయం చెప్తున్నా. ఎందుకంటే అభివృద్ధి చేసింది లేవు, చెయ్యబోయేది కూడా మేమే అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. చెప్పు, సూపర్ 6 పథకాలు నీలాగా పెన్షన్ ఇవ్వడానికి మాకు 5 సంవత్సరాలు పట్టలేదు. 200 ఉన్న పెన్షన్ 1,000 రూపాయలు చేసింది మా చంద్రన్న. 2,000 రూపాయల పెన్షన్ 2,000 చేసింది మా చంద్రన్న. మరి నువ్వు 3,000 పెన్షన్ ఇస్తానని చెప్పి 5 సంవత్సరాలు మరి పెన్షన్దారులకు వెన్నుపోటు పడిచింది నువ్వు కాదా జగన్ రెడ్డి? అడుగుతున్నా. అమ్మఒడి ఇంట్లో ఎంతమంది ఈ రోజు 400 మంది చెప్తున్నారా లోకేష్ బాబు గారు? ఈ రోజు తల్లికి వందనం కావచ్చు, పరిశ్రమలు తీసుకురావడం కావచ్చు, ఉపాధి కల్పించడంలో కావచ్చు, మరి మీరు పోటీ పడలేక ఆయన కాలు గోలు కూడా సరిపోరు. గతంలో మంత్రిగా పనిచేసిన మన లోకేష్ బాబు గారు వేసిన రోడ్డే మళ్ళీ ఈ రోజు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఊరికి రోడ్డు కల్పిస్తున్నారు. ఈ రోజు అంటే మధ్యలో 14-19లో పిఆర్ శాఖ మంత్రి ఎవరు? మరి 19-24లో నిద్రపోయిందో మీ శాఖలో నేను కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నా. ఖచ్చితంగా మరి ఇదంతా ఎంపీ గారు చెప్పినట్లు, పెద్దలందరూ చెప్పినట్లు మనమంతా ప్రజల్లోకి వెళ్ళాలి. ఖచ్చితంగా దగ్గరలో మనం పెన్షన్లు ఇవ్వబోతున్నాం, హౌసింగ్ ఇవ్వబోతున్నాం, మరింత అభివృద్ధి పరిపాలనగా మనం చేయబోతున్నాం అనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరింత మనం అందరం కలిసి, ఎందుకంటే సత్యసాయి జిల్లా అంటే కూటమి అంటే సత్యసాయి జిల్లా, మరి ఇలాగే మనం అందరూ కలిసి ఉండాలి. మరి నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశంలో ఇప్పుడిప్పుడే విత్తనాలు నాటుతున్నారు. ఆ విత్తనాలు చెట్టయి మరి ఒక
సభకు